వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే జియోగ్రఫీ, తెలంగాణ మూమెంట్, అలా మనకి చాలా వరకు టెస్ట్ సిరీస్ కూడా మనకి యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు కాదు, మనకి మార్చి 23 నుంచి మార్చి 31 వరకు మనకి ఏదైతే పెండింగ్ ఉందో అప్పటి వరకు క్లియర్ చేసుకుందాం. మనం ఇంతవరకు క్లాసెస్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎప్పటి వరకు చెప్పుకున్నామంటే మార్చి 22 వరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మార్చి 23 నుంచి మార్చి 31 వరకు మనకి క్లాస్ని చెప్పుకుందాం. మరి దానిలో ఫస్ట్ క్వశ్చన్, గోల్డ్మాన్ సాక్స్ జీడిపి అంచనాలు 5.9%. మరి గోల్డ్మాన్ సాక్స్ జీడిపి అంచనాలని 5.9 వరకు ఎస్టిమేట్ చేసింది. మరి అంతకుముందు గోల్డ్మాన్ సాక్స్ వారు జీడిపిని ఎంతగా ఎస్టిమేట్ చేశారు అంటే దాదాపుగా మనకి 6.5%గా అంచనా వేశారు. ఎప్పుడు అంతకుముందు జీడిపిని ఎస్టిమేట్ చేసినప్పుడు 6.5%గా ఎస్టిమేట్ చేశారు. కానీ దాన్ని ఇప్పుడు ఎంతవరకు తగ్గించారు అంటే 5.9%కి తగ్గించడం జరిగింది. మరి ఎందుకు 5.9% వరకు తగ్గించారు అంటే ఈ జీడిపి అనేది పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్రిక్తతల కారణంగా మనకి జీడిపి ఎస్టిమేషన్స్ని 6.5 నుంచి 5.9 వరకు తగ్గించారంట. మరి ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే అందరికీ తెలుసు ఏంటి, స్థూల దేశీయోత్పత్తి. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ భౌగోళిక సరిహద్దులో ఉండే అంతిమ వస్తు సేవల విలువనే మనం స్థూల దేశీయోత్పత్తి అన్నాం. మరి ఆ స్థూల దేశీయోత్పత్తికి సంబంధించి మనము గోల్డ్మాన్ సాక్స్ జీడిపి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అని చూడడం జరిగింది. సో గోల్డ్మాన్ సాక్స్ జీడిపి ఎస్టిమేషన్స్. సో రీసెంట్లీ Goldman Sachs recently estimated GDP up to 5.9%. But previous Goldman Sachs estimated GDP up to 6.5%. But now it was decreased to 5.9%. Why? Because this is about Goldman Sachs GDP estimations. And what is GDP? GDP means gross domestic product. So in a given financial year, the value of goods and services that are produced in the boundary of particular country is called GDP. So this is about Goldman Sachs GDP estimations. రాష్ట్ర న్యాయ సేవాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా జస్టిస్ లీసా. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా మనకి లీసా గిల్ని నియమించారు. మరి దీనికి సంబంధించి మనకి మార్చి 24, 2026 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఎప్పుడు మార్చి 24, 2026 నాడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈవిడ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తర్వాత 2వ స్థానంలో ఉన్న న్యాయమూర్తి అంట. అంటే ప్రధాన న్యాయమూర్తి తర్వాత అంటే సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి, అంటే ప్రధానమంత్రి తర్వాత స్థానంలో ఉన్న మహిళ. మరి ఎవరైతే ప్రధానమంత్రి తర్వాత స్థానంలో ఉంటారో వారికి రాష్ట్ర సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమిస్తారంట. ఇది ఆనవాయితీ అంట. మరి అందులో భాగంగా ఈవిడను ఎవరిని, జస్టిస్ లీసా గిల్ని మనకి రాష్ట్ర న్యాయ సేవాధికారిక సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా నియమించనున్నారు. సో
the executive chairperson of the Andhra Pradesh State Legal Services is Justice Lisa. So in that case, she was appointed by the state government on March 24, 2026. March 24, 2026. So she currently serves as a judge of Andhra Pradesh High Court, and she is a slated to become the first woman chief justice of AP High Court in April 2026, and she is the second most senior person in High Court after Chief Justice, and it has a rule that if anyone has more, or if any judge has more popularity senior than Chief Justice, so she or he was eligible for this post. So in that case, she has appointed to executive chairperson of the state, or executive chairperson, and this is about Justice Lisa Gill, appointed as executive vice president of the State Legal Services Authority. నెక్స్ట్ IQAir ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2025. మరి రీసెంట్గా IQAir ప్రపంచ వాయు నాణ్యత నివేదికను మనకి రిలీజ్ చేశారు. మరి IQAir ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం మనకి ప్రపంచంలోని 86% వరకు నగరాలు కాలుష్య నగరాలుగా నిలిచాయంట. మనకి WHO కొన్ని పరిమితులను విధించినప్పటికీ ఆ పరిమితులను ఎదుర్కోవడంలో విఫలమైనాయి. మరి అందుకోసం గాను మనకి ఈ నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎన్ని నగరాలు కాలుష్య నగరాలుగా నిలిచాయి? 86% వరకు కాలుష్య నగరాలుగా నిలిచాయి. మరి మనకి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా ఏ దేశం నిలిచింది అంటే, మనకి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా నిలిచిన దేశం మనకి పాకిస్తాన్ అని చెప్పొచ్చు. ఏది? పాకిస్తాన్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా నిలిచింది పాకిస్తాన్. మరి పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంటే తర్వాతి స్థానంలో ఏ దేశాలు ఉన్నాయంటే, మనకి ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా ఉన్న ఫస్ట్ దేశం పాకిస్తాన్, రెండవ దేశం బంగ్లాదేశ్, మూడవ దేశం తజికిస్తాన్, నాలుగవ దేశం చాద్, మరియు ఆ తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ దేశాలు వరుసగా ఉన్నాయి. మొదటి స్థానంలో పాకిస్తాన్, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో తజికిస్తాన్, నాలుగవ స్థానంలో తాజ్, ఐదవ స్థానంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. మరి కాలుష్య నగరాలుగా ఉన్న లేదంటే కాలుష్య దేశాలలో ఈ స్థానాలలో టాప్ 5లో ఉన్నాయి. మరి మన ఇండియా అనేది ఏ స్థానంలో ఉంది? మరి కాలుష్య దేశాలలో మన ఇండియా స్థానాన్ని కూడా తెలుసుకోవాలి. మనకు ప్రపంచంలో హైయెస్ట్ తెలియాలి, లోయెస్ట్ తెలియాలి, అలాగే మన ఇండియా గురించి కూడా తెలియాలి. అంటే మనం హైయెస్ట్ మాట్లాడుకున్నాం. మరి మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత చూస్తే, మన భారతదేశం అనేది మనకి ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం 6వ స్థానంలో నిలిచింది. 6వ స్థానంలో అంటే దేని తర్వాత? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తర్వాత భారతదేశం అనేది కాలుష్య దేశాలలో 6వ స్థానంలో నిలిచింది. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉంది అంటే, భారతదేశంలో మనకి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల జాబితాలలో మనకి భారత్ 6వ స్థానంలో ఉంది. మరి ఇందులో ఉత్తరప్రదేశ్లోని లోని అనే ప్రాంతం. ఏది? ఉత్తరప్రదేశ్లోని లోని అనే ప్రాంతం ఏదైతే ఉందో, ఆ లోని అనే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా ఉంది. మనకి భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నగరం ఎక్కడుంది అని కూడా మనకి క్వశ్చన్ రావచ్చు. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లోని లోనిలో ఉంది. మనకి
ఆ తర్వాత ఢిల్లీ వరుసగా 8వసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధాని ఏది అని కూడా అడగొచ్చు. లేదంటే వరుసగా 8 సార్లు కాలుష్య రాజధానిగా నిలిచిన రాజధాని ఏది అని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావచ్చు. మరి కాలుష్య నగరంగా లేదంటే కాలుష్య రాజధానిగా ఉన్న రాజధాని ఏది అంటే మనకి ఢిల్లీ రాజధానిగా చెప్పుకోవచ్చు. ఏది చెప్పుకోవచ్చు? ఢిల్లీ రాజధానిగా చెప్పుకోవచ్చు. మరి మనకి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ IQAir ప్రపంచ వాయు నివేదిక ప్రకారం మొట్టమొదటిసారిగా అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ కాలుష్య దేశం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా ఉన్న దేశం ఏది అంటే పాకిస్తాన్. దాంట్లో మళ్ళీ ప్రపంచంలో ఈ నివేదిక ప్రకారం భారత్ అనేది ఏ స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది. మరి భారతదేశంలో ఏ నగరం అత్యంత కాలుష్యంగా ఉంది అంటే ఏ నగరం? మనకి యూపీలోని అత్యంత కాలుష్య నగరంగా ఉంది. మరి ఏ రాజధాని మనకి వరుసగా 8వసారి కాలుష్య రాజధానిగా పేరు వచ్చింది అని కూడా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు. ఏ రాజధాని 8 సార్లు వచ్చింది? మరి ఏ రాజధాని వరుసగా కాలుష్య రాజధానిగా కూడా పేరు వచ్చింది అని చెప్పి కూడా ఎగ్జామినేషన్లో రావచ్చు. మరి ఏ రాజధాని? ఢిల్లీ. మనకి ఇలా మనం ఏదైనా క్వశ్చన్ చదువుతున్నప్పుడు మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ని కూడా చేసుకోగలగాలి. హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి, మన ఇండియా ర్యాంక్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మత మార్పు మరియు ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు ఇది ఇంగ్లీష్లో చెప్పలేదు. IQAir ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2025, IQAir వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025, IQAir వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025. So the 2025 IQAir world air equality report reveals that according to this report 86% of the cities were polluted. So in that case the most populated country in the world is Pakistan. Most populated country in the world is what? Pakistan. So after Pakistan, Bangladesh, Tajikistan, Chad and Democratic Republic of Congo is places top 5 places according to this IQAir World Air Quality Report 2025. So after top 5 and which rank placed of our India according to this IQAir World Air Quality Report 2025. So according to this report our India placed 6th. So in India which city is the most polluted city in India? So in India Loni in Uttar Pradesh is the most polluted city in Uttar Pradesh in India. These are the top 3 questions in this report. And this is about IQAir World Air Quality Report 2025. నెక్స్ట్ మత మార్పిడి మరియు ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు తీర్పు. మనకి సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆన్ రిలీజియస్ కన్వర్షన్ అండ్ ఎస్సీ స్టేటస్. మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎప్పుడు? మార్చి 2026 నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటి అంటే ఎవరైతే మనకి హిందువులు కానీ లేదంటే సిక్కులు కానీ అలాగే హిందువులు, సిక్కులు, బౌద్ధ మతాలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వాళ్ళకి కావాలి అని చెప్పి వేరే మతానికి వెళ్తారో ఆ మతం వారికి ఎస్సీ హోదా అనేది ఉండదు. ఎప్పుడు ఈ తీర్పు ఎప్పుడు ఇచ్చారు? మార్చి 2026 నాడు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే హిందూ మతం కాదని వేరే ముస్లిం కానీ
క్రిస్టియానిటీ కానీ తీసుకుంటారో వాళ్ళకి ఎస్సీ హోదా అనేది కంప్లీట్గా ఉండదు. అలాగే ఎస్సీ వాళ్ళకి వచ్చే రిజర్వేషన్స్ అనేవి ఉండవు. అలాగే ఎస్సీ వాళ్ళకి వచ్చే ఎలాంటి ఫెసిలిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఎలాంటివి కూడా వారికి వర్తించవు. అలాగే ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద రక్షణను కూడా పొందలేరు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆన్ రిలీజియస్ కన్వర్షన్ అండ్ ఎస్సీ స్టేటస్. So, the Supreme Court has clarified that legal standing regarding scheduled caste. So, status and religious conversion through several key rulings. Here is a summary of the current legal position. So, according to the 1950 order, who are converted from SC status, they were not eligible for the SC status, and they are not eligible for any reservations from SC. So this verdict given by Supreme Court on March 2026. Next, OECD report ప్రకారం మనకి రీసెంట్గా ఓఏసీడీ రిపోర్ట్ మార్చి 2026లో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ఓఏసీడీ రిపోర్ట్ ప్రకారం మనకి ప్రపంచ వృద్ధి గురించి అడగడం జరిగింది. మరి ప్రపంచ వృద్ధి అనేది ఎంతవరకు అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని 2.9%గా అంచనా వేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరి 2027 నాటికి దీనిని 3.0 వరకు వృద్ధి చెందుతుంది అని చెప్పి అంచనా వేశారు. ఇప్పుడు మనకి 2027లో 3.0% వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అలాగే 2026లో 2.9% వరకు వృద్ధి చెందుతుంది అని చెప్పి అంచనా వేశారు. అంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి 2026లో 2.9%గా ఉంటుందంట. మరి 2027లో 3.0% వరకు ఉంటుందంట. అలాగే భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని 6.1%గా అంచనా వేసింది. ఎంతవరకు? 6.1%గా అంచనా వేసింది ఓఈసీడీ రిపోర్ట్. So, OECD report estimated global GDP growth rate at 2.9% for 2026. So, OECD report estimated global GDP growth at 2.9% for 2026, and this OECD report estimated global GDP growth rate at 3.0% for 2027. These are about global GDP estimations, not Indian GDP estimations or country GDP estimations. But now country GDP estimations are our India GDP estimations. So, according to OECD report 2026, it was estimated our GDP up to 6.1%. And this is about OECD report. Next, Nasha Mukta Vidyalaya కార్యక్రమం. మరి నషాముక్త విద్యాలయ కార్యక్రమం అనేది ఎందుకోసం ప్రారంభించారు అంటే మనకి ఎవరైతే పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నారో వారిని మాదక ద్రవ్యాల నుండి దూరం చేసే ఉద్దేశంతో, అంటే మత్తు పదార్థాల నుండి దూరం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏది? నషాముక్త కార్యక్రమం. మరి నషాముక్త కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నషాముక్త కార్యక్రమం ద్వారా అంటే పాఠశాల ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ పాఠశాల ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల ఎవరు సిగరెట్ తాగకుండా, అలాగే మందు పదార్థాలు కానీ సిగరెట్స్ కానీ ఎవరు వినియోగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పాఠశాలలు ఉన్నాయి కదా, ఆ పాఠశాలల చుట్టూ 500 మీటర్స్ తర్వాత వరకు కూడా
అది మాదక ద్రవ్యాల రహిత ప్రాంతంగా చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మత్తు పదార్థాలపై పిల్లలకు అవగాహనను తీసుకురావాలి, అలాగే మత్తు పదార్థాలు ఎంత హానికరం అని చెప్పి వారిలో అవగాహన తీసుకురావాలి అని చెప్పి కూడా ఈ నషాముక్త విద్యాలయ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నషాముక్త విద్యాలయ కార్యక్రమం మరి ఇది నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా పనిచేస్తుందంట. సో నషాముక్త విద్యాలయ program, Nashamukta Vidyalaya program. So this program is mainly initiative. It is a initiative, is a specialized program launched by Ministry of Education. It was launched by Ministry of Education under the board of Nashamukta Bharat Abhiyan. Nashamukta Bharat Abhiyan. So the major aim of this program is to eradicate drugs near schools, and also eradicate consumption of drugs in near of schools, and also raise the awareness of the drugs to the children. So this is about Nashamukta Vidyalaya program. Nashamukta Vidyalaya program. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026. మరి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 అనేది ఎందుకోసం విడుదల చేశారు అంటే మనకి ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భాగంగా మనకి ఎంతవరకు గ్లోబల్ లేదంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని తెలియజేసే ఉద్దేశంతో మనకి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. మరి ఏ విధంగా ఉన్నాయి మనకి టెర్రరిజంకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకి 2026లో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం మనకి ఉగ్రవాద మరణాలు అనేవి 28% వరకు తగ్గాయంట. అలాగే ఉగ్రవాద సంఘటనలు కూడా మనకి 22% వరకు తగ్గాయంట. మనకు ఉగ్రవాద మరణాలు అనేవి 28% వరకు తగ్గాయి, అలాగే ఉగ్రవాద సంఘటనలు 22% వరకు తగ్గాయంట. కానీ ఒక దేశంలో మాత్రం ఉగ్రవాద కార్యక్రమాలు పెరుగుతూనే ఉన్నాయి, అది ఉగ్రవాదానికి నిలయంగా మారింది. మరి ఏంటా దేశం అంటే అది మనకి పాకిస్తాన్. ఏది ఉగ్రవాదంతో నిండిన దేశం ఏది? పాకిస్తాన్. మనకి ఇదివరకు టాపిక్లో ఏం మాట్లాడుకున్నాం? మనకి ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా ఏ దేశం నిలిచింది అని మాట్లాడుకున్నాం. మనకి పాకిస్తాన్ నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా నిలిచిన దేశం ఏది? పాకిస్తాన్. మరి ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ మాట్లాడుకున్నాం? ఉగ్రవాదంలో మనకి అత్యంత ఉగ్రవాదంతో ఉన్న దేశం ఏది అని మాట్లాడుకున్నాం. మనకి అత్యంత ఉగ్రవాదంతో ఉన్న దేశం ఏది అంటే అది కూడా పాకిస్తానే. మన క్వశ్చన్ ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అంటే అత్యంత ఉగ్రవాదం ఉన్న దేశం ఏది? పాకిస్తాన్. అత్యంత కాలుష్యంగా ఉన్న దేశం ఏది? పాకిస్తాన్. రెండు కూడా పాకిస్తాన్. నెక్స్ట్ మనకి మరొక ఉగ్రవాదంతో కూడినది లేదంటే సిటీ ఏది అంటే ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచంలో మనకి ఉగ్రవాదంతో కూడిన మరొక దేశం ఏది? ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతం ప్రపంచ ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా మారిందంట. మరి దాదాపుగా 81 దేశాలలో 19 దేశాలలో ఉగ్రవాదం తగ్గింది. కానీ కొన్ని దేశాలలో మాత్రం ఉన్న తక్కువ దేశాలలోనే ఉగ్రవాదం ఎక్కువగా ఉంది. అంటే 81 దేశాలలో 19 దేశాలలో పరిస్థితి తగ్గింది. కానీ మనకు 7 పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉగ్రవాదం విపరీతంగా పెరిగిందంట. అకార్డింగ్ టు మనకి దీని ప్రకారం గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ప్రకారం గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ప్రకారం మనకి ఏ దేశం అత్యంత ఉగ్రవాద దేశంగా ఉంది అంటే ఇది పాకిస్తాన్. మరొక దేశం ఏది? ఆఫ్రికాలో ఏ నగరం? సాహెల్. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026
Global Terrorism Index 2026. So according to Global Terrorism Index 2026, the terrorism were decreased to 28%, or deaths were decreased to 28%. The terrorist incidents are also decreased to 22%, according to this Global Terrorism Index 2026. So, and not only that, according to this report, which country is the most terrorist country according to this report? So according to this report, Pakistan country is the most terrorist country according to this report. Terrorism country or terrorist country. Not only that, Africa is also one of the terrorist country in the world, according to this Global Terrorism Index 2026. Next, pink mobility cards. మనకి తెలుసు, పింక్ మొబిలిటీ కార్డ్స్ని ఎవరు రిలీజ్ చేశారు? మనకి ఢిల్లీ ప్రభుత్వం మనకి పింక్ మొబిలిటీ కార్డ్స్ని రిలీజ్ చేసింది. ఎందుకోసం? మనకి ఢిల్లీలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, మహిళలే కాకుండా ట్రాన్స్జెండర్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే ఉద్దేశంతో ఈ పింక్ మొబిలిటీ కార్డ్స్ని వారు ప్రారంభించడం జరిగింది. అలాగే మరి ఇవి పింక్ మొబిలిటీ కార్డ్స్ అనేవి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్. మరి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ అంటే ఏంటి? మళ్ళీ అంటే వీళ్ళకి ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా వీరికి మెట్రో ట్రైన్స్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. దానికోసమే వీటికి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ అని చెప్పడం జరిగింది. మరి ఇందులో గతంలో మనకి పేపర్ పింక్ టికెట్స్ అనేవి ఉండేవి. ఆ పేపర్ పింక్ టికెట్స్లో వీరు ఒక ఫోటో మరియు క్యూఆర్ కోడ్తో కూడిన ఒక ప్లాస్టిక్ కార్డ్స్ని ఇస్తున్నారు. మరి దానికి ఆధార్ని అనుసంధానం చేసి ఉంచుతున్నారు. మరి దీనివల్ల ప్రయాణికులకి సేఫ్టీ కూడా ఉంటుంది. మరి ఇందుకోసం మనకి పింక్ మొబిలిటీ కార్డ్స్ని ఢిల్లీ ప్రభుత్వం అందజేశారు. సో pink mobility cards. So these pink mobility cards were introduced by Delhi government. So the purpose of these pink mobility cards is to provide free bus services to women and transgenders in Delhi government. And this pink mobility cards, this pink mobility card, it was also worked as national common mobility or national common mobility card. So what is the meaning of national common mobility card? So national common mobility board or national common mobility card is used to provide also metro to the women and transgenders. So it is called national common mobility cards. So because of that, pink mobility cards were introduced by Delhi government. Next, Khelo India Tribal Games. మరి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేవి ఎందుకోసం ప్రారంభించారు అంటే, ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే వాళ్ళు క్రీడాకారులు ఉంటారో, అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా క్రీడాకారులని ప్రోత్సహించాలి, వారిలోని టాలెంట్ని బయటకు తీయాలి, లేదంటే వారిలోని శిక్షణను బయటకు తీయాలి అన్న ఉద్దేశంతో వీరు ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ని ప్రారంభించారు. అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా క్రీడలను ఆడించడం ద్వారా మట్టిలో మాణిక్యాలు అంటాం కదా, మరి ఆ విధంగా ఒక్కొక్కరిని ప్రతిభావంతులని వెలికి తీసే ఉద్దేశంతో వారు ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ని ప్రారంభించారు. మరి ఖేలో ఇండియా ఈ ట్రైబల్ గేమ్స్ని ఎక్కడ నిర్వహించారు అంటే ఛత్తీస్గఢ్లో నిర్వహించారు. ఎక్కడ? ఛత్తీస్గఢ్లో. మరి ఛత్తీస్గఢ్లో ఏ నగరాలలో ఈ ఖేలో గేమ్స్ని నిర్వహించారు అంటే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, జగదల్పూర్ మరియు సర్గుజా వంటి 3 నగరాల్లో ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ని నిర్వహించారు. మరి ఇది
దీని యొక్క మస్కట్ ఏంటి? ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ యొక్క మస్కట్ ఏంటి? ముందుగా మస్కట్ అంటే ఏంటి? మరి మస్కట్ అంటే చిహ్నం. మస్కట్ అంటే ఏంటి? చిహ్నం లేదా సింబల్ అని చెప్పొచ్చు. మనం ఏదైనా ఖేలో ఇండియా గేమ్స్ కానీ ఏ గేమ్స్ కానీ ఇట్లా మాట్లాడుకున్నప్పుడు మనకి మస్కట్ అని వాడతారు. మస్కట్ అంటే అర్థం ఏంటి? చిహ్నం లేదంటే సింబల్. మరి ఖేలో ఇండియా గేమ్కి ఉన్న చిహ్నం ఏంటి అంటే మోర్వీర్. ఏంటి? మోర్వీర్. మరి ఇది ఈ క్రీడల్లో మొత్తం ఎన్ని పోటీ క్రీడలను ఇందులో ప్రవేశపెట్టారు అంటే దాదాపుగా 7 రకాల పోటీలను లేదంటే 7 పోటీ క్రీడలను ఇందులో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో ప్రవేశపెట్టారు. అందులో ఒకటి అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్ మరియు రెస్లింగ్ వంటి పోటీలను ఇందులో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో నిర్వహిస్తున్నారంట. మరి ఈ ఏడాది 2026 మార్చి 25 నుండి ఏప్రిల్ 6 వరకు ఛత్తీస్గఢ్లో నిర్వహిస్తున్నారు. ఎప్పటి వరకు? మనకి మార్చి 25 నుండి, ఎప్పటి నుంచి? మార్చి 25 నుంచి ఏప్రిల్ 6 వరకు, ఏప్రిల్ 6th వరకు ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ని నిర్వహిస్తున్నారు. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. సో ఖేలో ఇండియా tribal games will be held from March 25 to 6th April 2026 in Chhattisgarh. So this Khelo India tribal games will be held on 3 cities in Chhattisgarh. What are the 3 cities in Chhattisgarh? First one is Raipur, second one is Jagdalpur, third one is Sarguja. So these 3 cities. So Khelo India tribal games will be held in 3 cities. First one is Raipur, Jagdalpur, Sarguja in Chhattisgarh. So in this Khelo India tribal games, what is the mascot of these games? So these games, the mascot is Morvir. The mascot of these games is Morvir. What is the mascot? Mascot means symbol. Symbol of the game is Morvir. Symbol of the game is Morvir. So in this Khelo India Tribal Games 2026, they were conducted 7 type of games in this Khelo India Tribal Games. And what are the 7 types are there? Or what are the 7 types? Let's discuss. First one is athletics, second one is football, third one is hockey, fourth one is weightlifting, fifth one is archery, sixth one is swimming, and last one is wrestling. So these are the types are there, or these are the types of games are there in Khelo India Tribal Games 2026. నెక్స్ట్ భారత్ మరియు కెనడా ఒప్పందం. మరి భారత్ మరియు కెనడా అనేది ఏ రోజున ఒప్పందం కుదుర్చుకుంది అంటే మార్చి 2, 2026 నాడు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి ఏంటో ఒప్పందం అంటే మనకి మార్చి 2, 2026 నాడు కెనడా ప్రధానమంత్రి మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ఏంటి అంటే యురేనియం సరఫరా కోసం. దేనికోసం? యురేనియం సరఫరా కోసం. ఈ యురేనియం సరఫరా అనేది దాదాపుగా $2.6 బిలియన్ వరకు $2.6 బిలియన్ వరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎంతవరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు? లేదంటే ఈ ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే $2.6 బిలియన్. మరి ఈ ఒప్పందంలో భాగంగా కెనడాకు చెందిన కమాకో, ఏది కెనడాకు చెందిన కమాకో అనే సంస్థ దాదాపుగా 22 మిలియన్ పౌండ్ల యురేనియంని సరఫరా చేయనుంది. ఎవరికి? ఇండియాకి. ఎంతవరకు? ఈ ఒప్పందంలో భాగంగా మనకి కెనడా నుంచి ఉన్న సంస్థ ఇండియాకు ఎంతవరకు యురేనియంని సరఫరా చేస్తుంది అన్నప్పుడు ఎంతవరకు సరఫరా చేస్తుంది? 22 మిలియన్ పౌండ్ల వరకు మనకి యురేనియంని సరఫరా చేస్తున్నారు. మరి ఈ ఒప్పందం అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఉంది అంటే 2027 నుండి ఎప్పటి నుంచి
2027 నుంచి 2035 వరకు అంటే 9 సంవత్సరాల పాటు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేనికోసం? యురేనియం సరఫరా కోసం 9 సంవత్సరాల పాటు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మనకి కెనడా యొక్క ముఖ్యమంత్రి మరియు కెనడా ప్రధానమంత్రి మరియు భారత ప్రధానమంత్రి కలిసి. సో భారత్ అండ్ కెనడా అగ్రిమెంట్. So recently Bharat and Canada signed an agreement on March 2nd, 2026. What are the agreement? So agreement is about uranium supply in between Canada to India. So what are the value of this agreement? The value of this agreement is up to $2.6 billion. $2.6 billion. So according to this agreement, Cameco organization from Canada supplies 22 million pounds of uranium supplies to India. So the period of this agreement up to 9 years. How much period it will take? So how much period of this agreement? So this Bharat and Canada agreement is up to 9 years, 2027 to 2035. And this is about Bharat and Canada agreement. Next, అంతర్జాతీయ మలేరియా సమావేశం. మరి అంతర్జాతీయ మలేరియా సమావేశం అనేది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నిర్వహించారు, మరి ఎక్కడ నిర్వహించారు అంటే ఈ అంతర్జాతీయ మలేరియా సమావేశం అనేది న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఎక్కడ? న్యూఢిల్లీలో మార్చి 7 నుంచి మార్చి 9 వరకు, మార్చి 7 నుంచి మార్చి 9 అంటే 3 రోజుల పాటు మలేరియా సదస్సుని నిర్వహించారు. మరి ఎందుకోసం ఈ మలేరియా సదస్సుని నిర్వహించారు అంటే ఈ మలేరియా సదస్సు అనేది ప్రపంచ నాయకులు వచ్చి మలేరియా నిర్మూలన కోసం చర్చలను చేపట్టారు. అంటే మలేరియా నివారణ చర్యల కోసం చేపట్టిన సదస్సు ఏంటి? అంతర్జాతీయ మలేరియా సమావేశం 2026. మళ్ళీ ఈ మలేరియా సమావేశం అనేది మనకి ఎవరు నిర్వహించారు అంటే ఈ మలేరియా సదస్సుని మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ఈ సదస్సుని నిర్వహించింది. ఎవరు నిర్వహించారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ఈ సదస్సుని నిర్వహించింది అంట. మరి ఈ అంతర్జాతీయ మలేరియా కాన్ఫరెన్స్ అనేది ఏ థీమ్తో ప్రారంభించారు అంటే ఇది డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ అండ్ డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్ అనే టీంతో ప్రారంభించారు. ఏ టీంతో ప్రారంభించారు? డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ, డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్ అనే థీమ్తో ఈ ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026ని నిర్వహించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి మలేరియా నిర్మూలన కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని చర్చించేందుకు తీసుకున్న సదస్సు అని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026. So International Malaria Conference 2026 was held recently in New Delhi in India. So it was held from March 7 to March 9, 2026. This is a 3-day conference. 3 days conference. What is the main purpose of this conference? So the purpose of this conference is to eradicate malaria from world wide. So in that case, this conference was held from March 7 to March 9, 2026. So this conference was held by ICMR, National Institute of Malaria Research. ICMR and NIMR was conducted this conference 2026, and
The theme of this International Malaria Conference 2026 is Discovery, Development and Delivery Driving Malaria Elimination and Beyond. And this is the theme of International Malaria Conference 2026. నెక్స్ట్ ప్రాజెక్ట్ గంగా. నెక్స్ట్ ఏంటి? ప్రాజెక్ట్ గంగా. మరి ఈ ప్రాజెక్ట్ గంగాని ఎందుకోసం ప్రారంభించారు అంటే మనకి రాబోయే 2-3 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాలలో హై స్పీడ్ ఇంటర్నెట్ లేదంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని అందించడం కోసం. మరి గ్రామీణ ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఎందుకు అంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు కానీ ఇంటర్నెట్ అనేది స్లో ఉంటుంది. సో మనకి ఇంటర్నెట్ స్లో ఉండడం వల్ల మనకి ఏ డిజిటల్ వర్కర్స్ కానీ అందులో చేయాలంటే వీలు ఉండేది కాదు. సో అందుకోసం మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మనకి డిజిటల్ సేవలను అందిస్తారు. అలాగే టెలికమ్యూనికేషన్స్ అని, టెలిమెడిసిన్స్ అని, విద్యారంగంలో కూడా మనకి ఈ ఇంటర్నెట్ సేవల ద్వారా ఇంకా మెరుగైన విద్యను అందిస్తారు. అలాగే మెరుగైన వైద్య సహాయాన్ని అందిస్తారు. అలాగే మెరుగైన మందులని కానీ విద్య, వైద్య, ఆరోగ్యం మరియు ఇతర సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని హై స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా మరింత ఖచ్చితంగా, మరింత మెరుగైన విధంగా సేవలను అందించే విధంగా ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ని తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ గంగాని ప్రారంభించారు. మరి ఈ ప్రాజెక్ట్ గంగాలో భాగంగా మనకి రాబోయే 2-3 ఇయర్స్లో దాదాపుగా 20 లక్షల గృహాలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ని అందిస్తున్నారంట. మరి దీని ద్వారా మనకి రాష్ట్రంలో 1 లక్షకు పైగా ఉద్యోగాలని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అందిస్తున్నారు. మరి ఇది మహిళా సాధికారత కోసం కూడా ఉపయోగిస్తున్నారట. ఎందుకంటే డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడర్లుగా మారే పారిశ్రామికవేత్తలలో 50% మంది మహిళలే ఉండేలాగా చూసుకుంటున్నారు. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా ఈ ప్రాజెక్ట్ గంగాని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్ట్ గంగా. As of March 2026, Project Ganga is a major digital infrastructure. It is initiated by Government of Uttar Pradesh and One OTT Entertainment United. Or this Project Ganga, it is a high speed internet services. So the main purpose of this Project Ganga is to provide high speed internet broadband services to rural areas up to 2-3 years. And why? Because in villages, to provide more quality education, more quality medicines and any other services with using internet. So in that case they were provided Project Ganga. And not only that, using this project Ganga, they were also provided 1 lakh employments directly and indirectly. And using this Project Ganga, they were provided high speed internet services to 20 lakh households in rural and semi-urban areas over the next 2-3 years. And this is about Project Ganga. Next, కెనడా ప్రధానమంత్రి భారత్ పర్యటన. మరి కెనడా ప్రధానమంత్రి భారత్ని పర్యటించారు. మరి ఏ రోజున కెనడా ప్రధానమంత్రి భారత్కు వచ్చారు అంటే కెనడా ప్రధానమంత్రి మనకి February 27 నాడు మనకి భారత్లో పర్యటనకు రావడం జరిగింది. మరి ఎప్పటి వరకు ఈయన భారత్ని పర్యటించారు అంటే March 2 వరకు. ఎప్పటి వరకు? March 2 వరకు. అంటే Feb 27 నుంచి March 2 వరకు వీరు కెనడా ప్రధానమంత్రి ఆయన భారత్ని పర్యటించడం జరిగింది. అంటే దాదాపుగా 5 రోజుల పాటు భారత్ని
పర్యటించారు. మరి ఫెబ్ 27 భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించారు. మరి ఏ నగరంలో మొట్టమొదటిసారిగా పర్యటించారు అంటే ముందుగా ముంబై నగరాన్ని పర్యటించి వారిలోని వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారితో పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎవరు? ముంబైలో ఎవరైతే వ్యాపార దిగ్గజాలు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి వ్యాపారానికి సంబంధించి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఎప్పుడు? ఫిబ్రవరి 27. మరి ఆ తర్వాత మార్చి 2 నాడు ఎక్కడికి వెళ్ళారు? న్యూఢిల్లీలోని భారత్ మండపం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ హౌస్కి వెళ్ళి ఆ హైదరాబాద్ హౌస్లో మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలుసుకొని నరేంద్ర మోడీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. ఏ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటే యురేనియం సరఫరా గురించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరి యురేనియం సరఫరా అంటే మనకి ఏవైతే యురేనియం సరఫరా కెనడాలోని కెమాకో సంస్థ వారు భారత్కి యురేనియంని సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. మరి ఎంతవరకు వాళ్ళు ఈ ఒప్పందం యొక్క విలువ ఎంతవరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటే $2.6 బిలియన్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం యొక్క విలువ ఎంత అన్నప్పుడు ఎంత? $2.6 బిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరి ఈ ఒప్పందం ద్వారా కెనడా నుండి కెమాకో సంస్థ వారు భారత్కి ఎంతవరకు యురేనియంని సరఫరా చేస్తున్నారు అంటే దాదాపుగా 22 మిలియన్ పౌండ్ల వరకు యురేనియంని సరఫరా చేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ ఒప్పందం కూడా 9 సంవత్సరాల వరకు కుదుర్చుకున్నారు. ఎప్పటి వరకు కుదుర్చుకున్నారు? 9 సంవత్సరాల వరకు. మనకి 2027 నుండి 2035 వరకు 9 సంవత్సరాల పాటు యురేనియం సరఫరాకి సంబంధించి భారత్ మరియు కెనడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి ఇది కెనడా మరియు ఇండియా విజిట్కి సంబంధించి మరి మనకి ఎవరు? కెనడా ప్రధానమంత్రి 5 రోజుల పాటు భారత్ని పర్యటించారు. 5 రోజుల పాటు భారత్ని పర్యటించడం జరిగింది. సో కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ concluded a landmark 4-day official visit to India from February 27 to March 2nd. He was firstly entered on Mumbai in India and also signed an agreement with a businessman in Mumbai. First day tour in Bharat. He was visit businessman in Mumbai in India. After he came to New Delhi and met Prime Minister Narendra Modi and signed an agreement of uranium supply to India with the value of that agreement is $2.6 billion. So $2.6 billion. So 2.6 billion. So according to this agreement uranium or Canada, the organization of Canada కెమాకో supplies 22 million pounds to India. So the agreement was up to 9 years. This Bharat and Canada agreement was up to how many years? 9 years. And this is about Canada and our Canada Prime Minister India visit ke sambandhinchi. Next, Bharat Steel Summit 2026. మరి భారత్ స్టీల్ సమ్మిట్ 2026ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి స్టీల్ సమ్మిట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుందంట అంటే ఈ స్టీల్ సమ్మిట్ అనేది మనకి April 16 నుంచి April 17, 2026 మధ్యలో ఈ భారత్ స్టీల్ సమ్మిట్ అనేది నిర్వహిస్తున్నారు. మరి భారత్ స్టీల్ సమ్మిట్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఈ స్టీల్ సమ్మిట్ని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ వారు
ఈ భారత్ స్టీల్ సమ్మిట్ 2026ని నిర్వహిస్తున్నారు. సో భారత్ స్టీల్ సమ్మిట్ 2026. So the steel summit was conducted by BJP government. So it will be held from April 16 to April 17 and it will be conducted in New Delhi in India. It will be conducted in New Delhi in India. So it was conducted by Ministry of Steel. It was conducted by Ministry of Steel, and this is about Bharat Steel Summit 2026. Next, Times the 2026 Women of the Year. Times 2026 Women of the Year. So recently, Times Magazine releases Women of the Year list. Women of the Year list. So according to this report, they were releases and selected 16 women from different sectors. 16 women from different sectors. So out of 16, three were belongs to Indian origin. And what are the three persons? Let's see. So first one is Reshma Kevalramani, and second one is Reshma Sauzani, and third one is Safina Hussain. Third one is who? Safina Hussain. And Reshma Kevalramani, she is the CEO and President of Vertex Pharmaceuticals. She is the CEO and President of Vertex Pharmaceuticals. And second one is Reshma Sauzani. Reshma Sauzani, she is the CEO and founder of Mums First. She is the CEO and founder of what? Mums First. Next, Safina Hussain. Safina Hussain, Educate Girls. She is the founder of Educate Girls. So these three women are belongs to Indian origin. So according to Times Magazine selected 16 women from different sectors. Out of 16, three were belongs to Indian origin. These are the three members. So Times Magazine 2026 Women of the Year. మనకి టైమ్స్ 2026 ఉమెన్ ఆఫ్ ది ఇయర్ రీసెంట్గా మనకి టైమ్స్ మ్యాగజైన్ వారు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అనే లిస్ట్ని రిలీజ్ చేశారు. మరి ఆ లిస్ట్ ప్రకారం మనకి వివిధ రంగాలకి చెందిన 16 మందిని ఇందులో ఎంపిక చేశారు. 16 మంది ఎవరిని సెలెక్ట్ చేశారు? 16 మంది వివిధ రంగాలకు చెందిన ఉమెన్స్ని ఇందులో సెలెక్ట్ చేశారు. మరి ఆ 16 మందిలో ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులు. 16 మందిలో ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులంట. మరి ఎవరు భారత సంతతికి చెందిన వ్యక్తులు చూస్తే, ఒకరు రేష్మా కెవల్రమణి, సెకండ్ రేష్మా సౌజాని, థర్డ్ సఫీనా హుస్సేన్. రేష్మా కెవల్రమణి ఈమె వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడెంట్ మరియు CEO. సెకండ్ రేష్మా సౌజాని మామ్స్ ఫస్ట్ వ్యవస్థాపకురాలు మరియు CEO. థర్డ్ సఫీనా హుస్సేన్ ఎడ్యుకేట్ గర్ల్స్ వ్యవస్థాపకురాలు. మరి ఈ ముగ్గురు భారత సంతతికి చెందిన మహిళలని మనకి ఈ టైమ్స్ మ్యాగజైన్ వారు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ లిస్ట్కి గాను సెలెక్ట్ చేయడం జరిగింది. సో టైమ్స్ 2026 ఉమెన్ ఆఫ్ ది ఇయర్. టైమ్స్ 2026 ఉమెన్ ఆఫ్ ది ఇయర్. దిస్ ఈస్ అబౌట్ టైమ్స్ 2026 ఉమెన్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్, వరుణోదయ్ పథకం. రీసెంట్గా ఈ వరుణోదయ్ పథకం అనేది అస్సాం ప్రభుత్వం 2020 అక్టోబర్ 2 నాడు ప్రవేశపెట్టింది. మరి ఎందుకోసం ఈ పథకం అంటే, ఎవరైతే పేద కుటుంబంలోని మహిళలు ఉంటారో ఆ మహిళలకి ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో వారు ఈ పథకాన్ని అందించారు. ఎవరు? అస్సాం ప్రభుత్వం. ఎవరైతే ఒంటరి మహిళగా మరియు వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక సహాయం కోసం ప్రారంభించిన పథకం. మరి ఈ పథకం కింద మార్చి 10, 2026 నాడు దాదాపుగా 40 లక్షల మందికి
ఎంత 40 లక్షల మంది మహిళా లబ్ధిదారులని సెలెక్ట్ చేసి వారికి ఒక్కొక్కరికి 9,000 రూపాయలని వారి ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది. మరి ఇది ఒరునోడోయ్ పథకానికి సంబంధించి, అంటే మనకి పేద కుటుంబంలోని మహిళలకి ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో ప్రారంభించిన పథకం. ఎవరు ప్రారంభించారు? అస్సాం ప్రభుత్వం. ఒరునోడోయ్ scheme. So this Orunodoi scheme was introduced by Assam government. So the purpose of this scheme is to provide financial strength to women. So in that case, Assam government introduced this Orunodoi scheme on 2020 October 2nd. So according to this scheme, recently March 10, 2026, this Assam government given 9,000 to every woman, to every or financially weak families of women's up to 9,000 in their accounts. So the total approximately they were given 40 lakh women beneficiaries, and this scheme is introduced by which government? Assam government. For what? To give strength to women financially. నెక్స్ట్, కేరళలో జీవ వైవిధ్య హాట్స్పాట్గా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. మనకి కేరళలో జీవ వైవిధ్య హాట్స్పాట్గా మనకి కేరళ వ్యాలీ హాట్స్పాట్ అనేది నిలిచిందంట. మనకి ప్రపంచంలోనే మొత్తంగా జీవ వైవిధ్య హాట్స్పాట్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే ప్రపంచంలో మొత్తం 36 జీవ వైవిధ్య హాట్స్పాట్స్లు ఉన్నాయి. అందులో కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 36 హాట్స్పాట్లలో ఒకటంట. మరి కేరళలో మనకి కేరళ ఏదైతే ఉందో ఆ కేరళ అనేది భారతదేశంలోనే కొత్త జీవజాతులను గుర్తించిన ఏకైక రాష్ట్రంగా కూడా నిలిచిందంట. మరి ఇందులో భాగంగా 2024 జాబితాలలో లేదంటే 2024లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేరళలో రికార్డ్ స్థాయిలో 683 కొత్త జాతులను నమోదు చేసింది. ఎక్కడ? కేరళలోని. మనకి 2024లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మనకి ఎక్కడ? కేరళలో 683 కొత్త జీవజాతులను గుర్తించిందంట. మరి అత్యధికంగా జీవజాతులను గుర్తించిన రాష్ట్రం ఏది అడిగినా కూడా మనకి కేరళ అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మనకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.